నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామందికి పార్శ్వపు తలనొప్పి అంటాం, మైగ్రేన్. కొంతమంది చాలా ఇయర్స్ మెడిసిన్ వాడినా కూడా అస్సలు ఉపశమనం ఉండదు. ఇంకొకరికి ఏంటి అనంటే కాన్‌స్టిపేషన్ వచ్చాక, అంటే మలబద్ధకం వస్తే దానివల్ల కూడా మైగ్రేన్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో, కొంతమందికి మళ్ళీ రైట్ సైడ్ నొప్పి వస్తే, కొంతమందికి లెఫ్ట్ సైడ్ నొప్పి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియని విషయం, ఫ్యూచర్ గురించి ఏమైపోతుందా అని ఆలోచించే వాళ్ళకేమో ఒక పక్క, అయ్యో పాస్ట్ అలా అయిపోయింది, అప్పట్లో అలా అయిపోయిందని ఆలోచించే వాళ్ళకి ఇంకొక పక్క మైగ్రేన్స్ వస్తూ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి, అలా ఏమైనా అలా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? సో, అలా ఉండే వాళ్ళకి ఏంటంటే ఒకరికి రైట్ సైడ్ వస్తుంది, ఒకరికి లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. సో, అదే కూడా ఒకానొక రీజన్. అయితే మైగ్రేన్ రావడానికి రీజన్ ఏదైనా కానివ్వండి, ఏం చేస్తే మైగ్రేన్ నుంచి బయటపడొచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో చూడండి, కంపల్సరీ హెడ్కి ఆయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వుల నూనె తెచ్చుకోండి, కోల్డ్ ప్రెస్డ్ గానుగలోంచి ఉన్న నువ్వుల నూనె తెచ్చుకోండి. తలకి మొత్తం పట్టించేసేయండి. పట్టించేసి మీరు కిందకి ఆర్ స్కాల్ప్కి మసాజ్ 5 నిమిషాలు మసాజ్ చేస్తాం. ఈ సైడ్స్ ఈ వెనకాల భాగం మొత్తం, ఈ నెక్ భాగం ఇదంతా కూడా మనకి మసాజ్ చేయాలి, చేసి తీరాలి. ఎక్కువసేపు అవసరం లేదు. చేతులు నొప్పి వస్తున్నాయి, బాధపడకండి. 9 సార్లు చేయండి, 9 టైమ్స్ అంతే. 9 టైమ్స్ జస్ట్ చేయండి. 1 2 3 అలా 1 2 3 ఐ మీన్ ప్రతి ఒక్క దగ్గర 9 సార్లు అనమాట చేయండి. తర్వాత 21 రోజులు పాటించాల్సిన ఒక సైకిల్ ఉంది, అదేంటో తెలుసుకుందాం మైగ్రేన్ కోసం. నువ్వులు ఉన్నాయిగా, తెల్ల నువ్వులు తీసుకోండి. మీ ఇంట్లో ఐరన్ పాత్ర ఉంటే కనుక, ఐరన్ పెనం, ఐరన్తో చేసిన కంటైనర్ ఏదైనా ఉంటే కనుక తెల్ల నువ్వులు తీసుకోండి. తీసుకొని కొంత మీ ఇష్టం, ఒక 50 గ్రాములు తీస్తారో 100 గ్రాములు తీసుకుంటారో తీసుకోండి. ఐరన్ పాత్ర, ఐరన్ పెనంలో అది వేసి స్టవ్ వెలిగించి మీరు నెమ్మదిగా రోస్ట్ చేయండి. డ్రై రోస్టే, ఆయిల్ అది వేయకుండా డ్రై రోస్టే చేయాలి. ఎందుకంటే నువ్వుల నుంచి కూడా మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. సో రోస్ట్ చేసి పౌడర్ చేయకుండా దాన్ని ఏదైనా ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకోవాలి. గాజు లేదంటే స్టీల్ అవన్నీ యూజ్ చేయవచ్చు. ఎట్టి పరిస్థితులు ప్లాస్టిక్ తగలనివ్వద్దు. ప్లాస్టిక్లో ఉండే బీపీఏ మళ్ళీ ఆ కెమికల్ ఇంటరాక్షన్ జరుగుతుంది మన ఫుడ్ ద్వారా, మళ్ళీ బాడీలోకి వెళ్ళిందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు, క్యాన్సర్లు, తర్వాత ఎలర్జీలు, పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవ్వడం, గట్ హెల్త్, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ దారి తీస్తుంది. సో జాగ్రత్త. సో డబ్బాలో వేసేసి రోజు ఏం చేస్తాం, ఒక 2 చెంచాలు లేదా 3 చెంచాలు నోట్లో వేసుకొని నమలాలి. బాగా చూ చేస్తాం. నమిలితే ఆ నువ్వుల నుంచి కొంచెం నూనె మనకి ఊరుతుంది, నోట్లో వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని మింగేసి అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని లేదా ఒక లోటాడు నీళ్ళు తీసుకొని తాగాలన్నమాట. అన్ని వాటర్ తాగాలి. తాగుతూ ఇలాగా 21 రోజులు చేయండి. రోజుకు ఒక పూట చేస్తే చాలు. ఏదో పూట చేయండి, మీ ఇష్టం. ఉదయం కానీ సాయంత్రం లేదా మధ్యాహ్నం వద్దు, ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. మధ్యాహ్నం కొంచెం ఎండ ఎక్కువ ఉంది అని అంటే మనకి లోపల పిత్త అగ్రివేషన్, ఓవర్ హీట్ అదే ఉంటుంది కదా, మళ్ళీ మీకు వెయిట్ చేస్తుంది. సో ఈ టైమ్స్లో తీసుకోవచ్చు. 21 రోజులు చేసిన తర్వాత మీరు గమనించుకుంటే మ్యాక్సిమం మీకు మైగ్రేన్ అనేది రిలీఫ్ ఇస్తుంది. ఒకవేళ ఇవ్వలేదు, ఇంకా కొంచెం ఉండిపోయింది, మాకు ఇంకా వస్తుంది అని అంటే కనుక ఏం చేస్తారంటే ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేస్తాం. 10 రోజుల్లో 15 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 21 డేస్ కోర్స్ స్టార్ట్ చేయండి. ఇక్కడతో మ్యాక్సిమం మీకు కంట్రోల్కి వస్తుంది. ఇకపోతే అది కాకుండా అండర్లయింగ్ ఇంక వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయంటే, ఏది మలబద్ధకం ఉందనుకోండి, దాన్ని క్లియర్ చేసుకుంటేనే మీ మైగ్రేన్ అనేది మీకు పోతుందన్నమాట. సో ఏం చేయొచ్చు, మీ పొట్టని క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ మైగ్రేన్, ఈ పార్శ్వపు తలనొప్పి ఏంటి అని అంటే వాతం నొప్పి. సో వాతం ఆల్మోస్ట్ 300 నుంచి 330 రకాల వాత దోషాలు ఉన్నాయి. ఈ వాత దోషాలు అన్నిటికీ ప్రపంచంలో ది బెస్ట్ మెడిసిన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే అది ఆముదం, క్యాస్టర్ ఆయిల్. ఇది వరకు మన పెద్దలు ఏం చేసేవారు, ఒక వారంలో ఒక రోజు లేదా 2-3 వారాలకు ఒకసారి ఒక 3-4 చెంచాల ఆముదం పరగడుపునే తాగేసేవారట. సో తద్వారా మనకి పొట్ట గట్ క్లీన్ అవుతుంది. ప్రేగుల్లో ఉండే ఆ మలం ఏదైతే ఉండిపోయిందో అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో క్లీన్ అవడం ఏంటి అని అంటే, ఈ ప్రేగులు క్లీన్ అయితే ఈ పొట్టలో ఉండేది ఆ టాక్సిన్స్, ఈ బాడీలో ఉన్న టాక్సిన్స్ అవన్నీ కూడా బయటికి పోతాయి. అక్కడతోనే ఆల్మోస్ట్ 95% ఆర్ 99% ఆఫ్ దోషాలు లేదా డిసీజెస్ అనేవి క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో పొట్ట క్లీనింగ్ కూడా ఇంపార్టెంట్. మన జనరేషన్ మర్చిపోయాం, మనకు అది తెలీదు కాబట్టి మనం అసలు పాటించట్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా పంచకర్మకు అది వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటే విరేచనం అని, తర్పణం అని, ఇట్లా కొన్ని ఉన్నప్పుడు మీకు ఆల్మోస్ట్ గట్ క్లియరెన్స్ కూడా వన్ ఆఫ్ ది, అది ఒక ప్రాసెస్ అనమాట.
ఆయుర్వేదిక్ ప్రాసెస్ దీంట్లో. బట్ ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఆ సిస్టంలో మాకు అట్లా అదేం చెప్పరు, అంటే గట్ హీలింగ్, గట్ క్లియరెన్స్ చేసుకోవాలి అట్లా లేదు. కాబట్టి అందుకనే ఎక్కువ కాలం మేము ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది అట్లా అన్నట్టు. బట్ వేరాజ్ నేను ఎప్పుడైతే ఆయుర్వేద, న్యాచురోపతి ఆర్ ఫంక్షనల్ మెడిసిన్ ఇవన్నీ వీటికి వెళ్ళానో, సో నాకు అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే గట్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆముదం తీసుకుంటా. అలానే మీరు తలకు కూడా ఆముదం పెట్టుకోవచ్చు. ఆముదం కానీ ఇప్పుడు చెప్పిన నువ్వుల నూనె కానీ ఇవన్నీ కూడా వాతం దీనికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో అది చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి చాలామందికి తెలియదు ఏంటంటే బాడీ అభ్యంగనం చాలా చాలా ఇంపార్టెంట్. వాతం దోషం అన్నాం, అది బ్యాలెన్స్ చేయాలి కదా. సో వాతం దోషం వల్ల ఒకవేళ ఏమైనా కాన్స్టిపేషన్ వచ్చినా, డాండ్రఫ్ వచ్చినా, వాతం దోషంలో జాయింట్ పెయిన్స్ వచ్చినా, లేదా మైగ్రేన్ ఇప్పుడు మాట్లాడుకుంటుంది వచ్చినా, అభ్యంగనం చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు పెట్టేసుకోండి వారంలో, మొత్తం ఫుల్ బాడీ అంతా నువ్వుల నూనె రాసేసుకుంటాం. అప్పర్ బాడీ అయితే కింద సైడ్కి మసాజ్ చేస్తాం, హార్ట్ ఏ డైరెక్షన్ ఉందో అటు మసాజ్ చేస్తాం. లోవర్ బాడీ అయితే పై డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేస్తాం. ఇది టెక్నిక్ అండ్ ఇది రూల్. ఈ గైడ్లైన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అభ్యంగనం చేసి జస్ట్ చక్కగా ఒక 15 నిమిషాలు మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి తర్వాత స్నానం చేసుకుంటే కనుక విటమిన్ డి కూడా వస్తుంది. జాయింట్ పెయిన్స్, వాత దోషాలు వాళ్ళు వచ్చిన మైగ్రేన్ అవ్వచ్చు, జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇతర మీ డ్రైనెస్ వల్ల వచ్చే డాండ్రఫ్ అవ్వచ్చు, ఈ పెయిన్స్ అన్ని, హెడేక్లు ఇవన్నీ కూడా మీకు తగ్గుతాయి, కంట్రోల్కి వస్తాయి అనమాట. మైగ్రేన్కి చేయొచ్చు. ఇంకోటి ఒకవేళ నారింజ చెట్టు ఒకవేళ అలా మీకు అవైలబుల్ ఉంటే ఆకును తీసి మీరు దాన్ని కొంచెం నలిపి వాసన చూసినా ఇన్స్టెంట్గా మీకు మైగ్రేన్ కంట్రోల్కి వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా బయట ఉన్నారు ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ రావాలంటే అది చేయొచ్చు. లేదు అని అంటే మీతో ఒక 4 బాదం పిక్కలు ఉంటే చాలు. డైలీ మీరు నానబెట్టుకోండి. ఒక 8 వరకు నానబెట్టుకోవచ్చు. బాదం 8 వరకు తినచ్చు. తొక్క తీసే తినాలి. సో మీకు ఎప్పుడైనా సడన్గా మీకు పెయిన్ వస్తుంది, ట్రావెలింగ్లో ఉన్నారు, జాబ్లో ఉన్నారు, లేదా ఏదో మీటింగ్లో సడన్గా మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ కన్నా మీరు ఇన్స్టెంట్గా రిలీఫ్కి ఒక 4 బాదం లేదా 8 బాదం మీ నోట్లో వేసుకొని తినేస్తే కంపల్సరీ మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడం మొదలవుతుంది. ఇకపోతే కాన్స్టిపేషన్ గురించి కూడా చెప్పుకున్నాం కదా, ఆముదం వాడచ్చని. లేదు డైలీ కూడా ఆముదం వాడచ్చు. 1 చెంచా ఆముదం, 1 చెంచా 1 టీ స్పూన్ లేదా 1 చెంచా మీరు తేనె కలిపేసి నైట్ పూట ఏదైనా తమలపాకు ఉంటే తమలపాకు మీరు రాసి అది నాకేసి తమలపాకు పడేసి నాకేసి అట్లా మింగేయచ్చు. లేదా డైరెక్ట్గా చెంచాతో తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్ 1 స్పూన్ ఆముదం, 1 స్పూన్ తేనె, అట్లా కూడా మనకి ఏంటంటే బాడీలో కొంచెం కొంచెంగా మైగ్రేన్ తగ్గడం, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక ట్రిగ్గర్స్ రాకుండా, అంటే మైగ్రేన్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వస్తుంది, మనకి ట్రిగ్గర్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అశ్వగంధ అనేది మనకి దొరుకుతుంది విరివిగా. 250 mg కానీ 500 mg కానీ ట్యాబ్లెట్స్ దొరుకుతుంది. లేదు అని అంటే పౌడర్ దొరుకుతుంది మన ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఆర్ ఆన్లైన్లో, లేదా మా దగ్గర అట్లా తయారు చేసేది. సో ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ లైక్ మీకు దొరికిన ఆ అశ్వగంధాన్ని ఏం చేస్తా అంటే 1 చెంచా ఒక గ్లాస్ పాలలో మరిగించి సగం అయ్యాక బాగా ఆ గ్లాస్ పాలు సగం గ్లాస్ పాలు అవ్వాలి అట్లా మరిగించి, లేదా ఒక పొంగు వచ్చేదాకా అట్లీస్ట్ మరిగించి రాత్రిపూట మీరు తీసుకుంటే బ్రెయిన్ హెల్త్కి మంచిది. మీ స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది. మైగ్రేన్తో పాటు ఇంకా చాలా ఇతరత్ర మీ స్లీప్ డిజార్డరు, ఒకవేళ నిద్రలేమి ఇలా ఏమైనా ఉన్నా కూడా దానికి కూడా మీకు ఈ అశ్వగంధ అనేది ఇంపార్టెంట్. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా అశ్వగంధ అనేది ఇంపార్టెంట్. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకపోతే రోజువారీ మనం చేయాల్సింది ఇంకొకటి ఉందండి. అది చేస్తే కనుక మీకు ఏమంటారు ట్రిగ్గరింగ్, ఆ మైగ్రేన్ రాకుండా హెల్ప్ చేస్తుంది. మనం మన బెడ్ మీద పడుకొని బాడీ బెడ్ మీద పెట్టి ఈ బెడ్ చివర్లో మన హెడ్ని మాత్రం టిల్ట్ చేస్తాం కిందకి. టిల్ట్ చేసి ఒక 3 minutes అట్లా ఉంచి, ఇంకా వీలుంటే అదే టైంలో మీరు ఏమైనా ఆయిల్ పెట్టుకొని దాన్ని స్కాల్ప్ మసాజ్ చేయొచ్చు. మీ హెయిర్ సర్క్యులేషన్ అవుతుంది, హెడ్కి సర్క్యులేషన్, హెయిర్ గ్రోకి ఇంపార్టెంట్. లేదంటే ఈ మైగ్రేన్ కూడా చాలా బాగా ఇంపార్టెంట్. ఒక 3 to 4 minutes అట్లా ఉంటే ఈ సర్క్యులేషన్ అంతా కూడా మనకి హెడ్ రీజన్కి వెళ్తుంది అనమాట. సో ఆ తర్వాత లేచి కూర్చొని ఒక 3 నిమిషాలు అప్పుడు మీరు బెడ్ మీద నుంచి లేచి మీ పని మీరు చేసుకోవచ్చు. లేచాం కదా వెంటనే ఉదిటిని మీరు కదలొద్దు. ఎందుకంటే అప్పటిదాకా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళింది, మనం సడన్గా నుంచినేటప్పుడు మళ్ళీ పుల్లప్ ఉంటుంది. సో మళ్ళీ కళ్ళు తిరగడం, లేదా తల విసరడం, ఒళ్ళు విసరడం అట్లా ఉంటుంది. సో అందుకని 3 minutes మీరు బెడ్ మీద నుంచి లేచిన తర్వాత అప్పుడు నెమ్మదిగా 3 minutes కూర్చొని అప్పుడు లేచి మీ పని మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తే కంపల్సరీ ఖచ్చితంగా మీ మైగ్రేన్ డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇది పాటించండి. ఎవరైనా బాధపడుతున్నారు మీ చుట్టుపక్కల అంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు దీని నుంచి ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చిన వాళ్ళు కానీ ఇది పని చేసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్లో కమెంట్ చేయండి. సో తద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి అది వాడుకుంటారు. థ్యాంక్ యూ.